నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మన తెలంగాణ కళారత్నాలు ఒక మంచి వినూత్నమైన కళారూపాన్ని కళాకారులను పరిచయం చేస్తున్నాను. కళాకారులు ఎవరైనా కళాకారులే, ఆదివాసీలైనా గిరిజనులైనా వృత్తి కళాకారులైనా కూడా చాలా మంచి కళారూపం ఇది. ఆదివాసీ కళారూపం ఆదిలాబాద్ జిల్లా నుండి మన రాష్ట్రానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు, మన దేశానికి కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి ఒక మంచి కళాకారులు, వారిని మీకు పరిచయం చేస్తున్నారు. నమస్కారం సార్. నమస్కారం శ్రీధర్ గారు. సార్ నమస్కారం. బాగున్నారా? బాగున్నాను సార్. నా పేరు రఘునందన్ అండి. సార్ నేను తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. సార్ మీ కళా ప్రయాణం గురించి చెప్పండి. మీరు ఎప్పుడు మొదలు పెట్టారు? మీ గురువు గారు ఎవరు? మీరు ఏంటి? మీది ఏం కళారూపం? అది అట్ట మొత్తం. ముందుగా అందరికీ నమస్కారం. కళారత్నాలు ఛానల్ రన్ చేస్తున్నటువంటి మా రఘునందన్ సార్ గారికి, అలాగే ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. నా పేరు కాత్లే శ్రీధర్. మాది ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం దువార్పేట గ్రామం. నేను గత చిన్నప్పటి నుండే, అంటే నేను ఒక 3-4వ తరగతి చదువుతున్నప్పటి నుండే నాకు ఈ కళల పట్ల మక్కువ అనేటువంటిది చాలా ఎక్కువ. ఎందుకంటే మా తాతగారిని చూస్తూ వారి నేపథ్యంలో నేను వారి అడుగుజాడల్లో పెరిగినటువంటి ఒక బిడ్డను. ఆయన పాటలు పాడడం కానీ, డోలు వాయించడం కానీ, ఇతర నృత్యాలు కానీ, ఇంకా ఆ ఫెస్టివల్కి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు ఆయన చేసేవారు. మా తాతగారి పేరు భీమరావు, కానీ అక్కడ మా ఆదిలాబాద్ జిల్లాలో అందరూ గోలి భీమరావు అని మా తాతగారిని సంబోధించేవాళ్ళు. అలాగే మా అమ్మా నాన్నలు కాత్లే రాములు, పుష్పలత. మా నాన్నమ్మ గారు కాత్లే భీంబాయి. ఇలా నేను 4వ తరగతి చదువుతున్నప్పుడే నాకు ఈ టీవీ షోలో రేలా రేలా అనే కార్యక్రమంలో, అప్పట్లో మా ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్వ్యూ కోసం వస్తే మా గురువు గారు చాకటి రవి గారు నన్ను అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. దాని ద్వారా చిన్నప్పటి నుండే నాకు ఆ నృత్యం పరంగా కానీ, లేదంటే ఆ పాటలు పాడడం కానీ అటువంటిది ఇంట్రెస్ట్ కాబట్టి ఆయన నన్ను ప్రమోట్ చేస్తే ఆ రోజుల్లోనే ఆ టీవీ షోస్లో నేను వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే సైడ్కి డ్యాన్స్ చేసేది జరిగింది. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ఈ ఒక మూవీలో కూడా వచ్చింది ఒక సాంగ్, దాని కుడి భుజం మీద కడువా, దాని కుత్తె పురైకలు మెరియా, అది రమ్మంటే రాదు రసిలియా, దాని పేరే సరంగధరియా అనేటువంటి ఈ పాట మొదలుగా రేలా రేలాలో పాడినటువంటి కోమలి గారు. ఆమె పాట పాడుతుంటే ఆమె పక్క నుండి నృత్యం చేస్తూ ఆ పాటకు మంచి ఒక అద్భుతమైనటువంటి వైబ్రేట్ తీసుకొచ్చినాము. ఆ మా టీవీలో రేలా రేలా చేసినటువంటి డైరెక్టర్ గారు సురేష్ సార్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన ఆ రేలా రేలా అనేటువంటి ఆ రేలా అనే పదమే ఆదివాసీ గిరిజనుల్లో పుట్టింది కాబట్టి అటువంటి పదంని రేలా రేలాగా టైటిల్ పెట్టుకొని ఆదివాసీ బిడ్డలను, దాంతోపాటు గిరిజన బిడ్డలను కూడా ఆయన కొన్ని వందల వేల మంది కళాకారుని మంచిగా ప్రోత్సహించి మంచి ప్లాట్ఫామ్ కల్పించారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. దాంతోపాటుగా ఇక్కడ మా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీ కళా నృత్యాలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు తీసుకుంటే గుస్సాడి నృత్యం కానీ, లేదంటే ఢెంసా నృత్యం కానీ, లేదంటే చచ్చోయ్ కానీ, ఇతర డోల్లో బృందాలు కానీ, డప్పుల బృందాలు కానీ, కీక్రి బృందం కానీ, ఇలా అనేక బృందాలు ఉన్నాయి. కానీ అటువంటి కళారూపాలకు ఎటువంటి ఆదరణ అనేటువంటి లేనటువంటి సందర్భంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నుండి మాకు అనేక కార్యక్రమాలలో చోటు కల్పించడం జరిగింది. దాంట్లో గుస్సాడి కానీ, ఢెంసా కానీ, ఇప్పుడు నేనైతే ఏవైతే కళారూపాల పేర్లు చెప్పానో వాటన్నిటినీ ప్రమోట్ చేస్తూ డాక్టర్ మామిడి హరికృష్ణ గారు, అలాగే మా రఘునందన్ సార్ గారు కూడా దానికి మంచి సపోర్ట్ చేస్తూ ఈరోజు మినిమం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కళారూపాలు, ఆదివాసీ కళారూపాలు ఇవి ఉన్నాయి అంటే దానికి నిదర్శనంగా దాన్ని ప్రజెంటేషన్ ముందుకు తీసుకొచ్చిన వ్యక్తులలో మొట్టమొదటిగా మా తెలంగాణ కల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను మరోసారి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఇప్పుడు ఈ కళారూపం మీరు ఏమేం కళారూపాలు ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో ప్రదర్శించారు? అయితే మేము మాకంటూ ఒక సంస్థ ఉంది సార్, ఆదివాసీ సకల కళా సంక్షేమ సంఘం అని. ఈ సంస్థ ద్వారా దాదాపుగా మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కార్యక్రమాలు అనేటువంటి చేయడం జరిగింది సార్. అది పేపర్ స్టేట్మెంట్లో కానీ, లేదంటే ఇతర టీవీ న్యూస్ ఛానల్లో కూడా టెలికాస్ట్ అవ్వడం జరిగింది సార్.
అంటే ఏం ప్రోగ్రామ్ చేస్తారు మీరు? మేము గుస్సాడి కానీ, లేదంటే కొమ్ము నృత్యం కానీ, లేదంటే అందెల నృత్యం కానీ, డోలు నృత్యం కానీ, డప్పు నృత్యం కానీ, రేలపాట కానీ, జువరింగ్ కానీ, జల్క కానీ, లేదంటే కీకిరి కానీ, లేదంటే జత్తురు కానీ, ఇటువంటి అనేక కొన్ని సకల కళలు అనేటువంటి ఏదైతే పేరుందో అటువంటి కళారూపాలే మా ఆదివాసులో మరెన్నో మరుగున పడుతున్న కళారూపాలు కూడా బయటికి తీసుకొచ్చేందుకు ఈ ఆదివాసి సకల కళా సంక్షేమ సంఘం అనేటువంటిది పనిచేస్తూ ఈ కళారూపాలని యావత్తు భారతదేశంలో ప్రజెంటేషన్ చేస్తారు. ఎంతమంది ఉన్నారు మీకు టీం మెంబర్స్? దాదాపు ఒక 1500 మంది కళాకారులు మన సంస్థలో పనిచేస్తున్నారు. ఆదిలాబాద్లో ఎలాంటి కళారూపాలు ఉన్నాయి, వాటి గురించి కొంచెం మచ్చుకగా చెప్పండి. ఆదిలాబాద్ అంటేనే ఆదివాసుల కిల్లా సార్. ఆదిలాబాద్లో ఉండేటువంటి ప్రతి ఒక్క ఆదివాసి బిడ్డకు ఆయన జన్మించినప్పటి నుండి మరణించే వారు తదనంతరం కూడా వాళ్ళు అనేక సంస్కృతులు అంటే పుట్టినప్పుడు ఒక పాటతో, ఆయన పెరిగినప్పుడు ఇంకో పాటతో, మొడ్డు సభ అని కానీ ఇటువంటి అనేక కార్యక్రమాలు మా దగ్గర జరుగుతూ ఉంటాయి సార్. దానికి తోడుగానే ఈ సంస్కృతి అనేటువంటిది చాలా ఉపయోగపడి అటువంటి కళారూపాలకి బయటికి తీసుకురావడానికి ఆస్కారంగా ఉంది. దింసా అంటే ఏంటి అసలు? దెంసా అంటే ఇది ఒక ఆదివాసిలో అత్యున్నత నృత్యం సార్. ఇది ఆదివాసులు పెళ్లికి సంబంధించిన సమయంలో కానీ, లేదంటే సంతోషకరమైనటువంటి ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో చేసేటువంటి నృత్యమే డెంసా సార్. ఓన్లీ లేడీస్ చేస్తారా, జెంట్స్ కూడా? లేదు సార్, ఇది బాయ్స్ ప్లస్ గర్ల్స్ కూడా చేస్తారు. ఇప్పుడు గోండ్స్ నృత్యం అంటే ఏంటి? గోండ్స్ నృత్యం అనేటువంటిది ఏం లేదు సార్. గోండ్స్ అంటే అదొక క్యాస్ట్లో ఇవన్నీ దాంట్లో కొన్ని సబ్ క్యాస్ట్స్ కూడా ఉంటాయి సార్. అవన్నీ కలిపితేనే ఒక ఆదివాసి తెగ అవుతుంది. ఆ తెగలో విభిన్న కళారూపాలు కూడా ఉంటాయి సార్. కొమ్ము కోయ అంటే ఏంటి? కొమ్ము అనేటువంటిది కొమ్ము నృత్యం అంటే ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఆదివాసులు అడవిలో జీవిస్తారు కాబట్టి ఆదివాసులు అడవిలో జీవిస్తూ వాళ్ళ జీవనానికి ఉపయోగపడేటువంటి ఎద్దులు కానీ, అక్కడ ఉన్నటువంటి వనరులు కానీ, ఆ చెట్లు చేమలు, అక్కడ ఉన్నటువంటి జంతువులతో మమేకమై వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు కాబట్టి ఆ ఎద్దులు ఆ వర్షాకాలంలో అంటే వాళ్ళు ఇట్లా ఆటలు ఆడుతూ ఉంటారు సార్. ఆ ఎద్దులు అనేటువంటి ఆటలు ఆడుతూ ఉంటే ఆ కొమ్ములు ఏవైతే ఉంటాయో పెద్ద కొమ్ములు ఉన్నటువంటి ఇరిగిపోతూ ఉంటాయి. వాటిని వీళ్ళు బేస్ చేసుకుని అదే ఆటను కొమ్ము నృత్యంగా మనం పేరు తెచ్చుకున్నాం సార్. అది ఒక కొమ్ము నృత్యమే కాకుండా అది కోయ తెగకు సంబంధించింది. కోయ అంటే కోయ గోండు ఒకటే. అక్కడ ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసరికి అది గోండుగా మారింది. ఇక్కడ భద్రాచలం వరంగల్ జిల్లాకు వచ్చేసరికి కోయగా మారింది సార్. అది మనము కొమ్ము కోయ అని అనుకుంటాం సార్. ఓకే, ఇంకా మీ కళా ప్రయాణం గురించి ఇంకా విశదంగా చెప్పండి. నా కళా ప్రయాణం అంటే నాకు మా గురువు గారు, మా అమ్మ నాన్నలు వీళ్ళంతా సపోర్ట్ చాలా బాగుంది సార్. దాంతో పాటుగా చదువుకున్నారా దీని లోపల? నేను చదువుకున్నాను సార్. నాది డిఎడ్ కంప్లీట్ అయింది. ప్లస్ నేను డిప్లొమా ఇన్ లలిత సంగీతం కూడా నేర్చుకుంటున్నాను సార్. ఇప్పుడు ఎంపీఏ కూడా చేయాలనుకుంటాను, మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్. ఇప్పుడు మీరు అంటే ఈ నృత్యాలు నేర్పిస్తారా, లేకపోతే మీరు ఓన్లీ వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు? లేదు సార్, ఈ నృత్యాలు నేను చేస్తూ నేర్పిస్తూ ఉంటాను సార్. ఓకే, మీరు ఎన్ని నృత్యాలు చేయగలరు? నేను అన్ని నృత్యాలు చేయగలను సార్. నాకు అన్నిట్లో మంచి ప్రావీణ్యం. ఓకే, ఎవరికి ఇప్పుడు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు? దాదాపు ఇంతవరకు అంటే సుమారుగా ఒక 500కు ఎక్కువనే ఉంటారు సార్. వర్క్షాప్స్ లాంటివి ఏమైనా చేశారా? వర్క్షాప్ లాంటివి ఏం చేయలేదు సార్, ఎందుకంటే దాని గురించి అంత అవగాహన లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఎప్పుడైతే ఏర్పడిందో దాని ద్వారా కొన్ని కార్యక్రమాలు అనేటువంటివి చేయడం జరిగింది సార్. మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ జిల్లాలో ఉండే కళారూపాలను కూడా తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలోనే రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి రవీంద్ర భారతిలో అనేక మంది పెద్ద గొప్ప కళాకారులు చేసినటువంటి వేదిక, ఆ వేదికలో ఆదివాసి కళా మహోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం సార్ 300 మంది కళాకారులతోని. దానికి సపోర్ట్ చేసినటువంటి తెలంగాణ సంస్కృతి శాఖ డైరెక్టర్ గారికి, అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి యాజమాన్యాన్ని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరు మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కాకుండా వేరే అంతర్జాతీయంగా కూడా ఏమైనా ప్రదర్శనలు ఇచ్చారా? అంతర్జాతీయంగా అంటే ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్లలో కార్యక్రమాల్లో చాలా కార్యక్రమాల్లో చేసాం సార్. కాకపోతే మా ఏం ఏంటంటే ఆదివాసుల జీవనం ఏదైతే ఉందో అది కేవలం ఆదిలాబాద్ జిల్లాకు కానీ వాళ్ళు ఉండే ప్లేస్కి కానీ అక్కడే మరుగున పడిపోకుండా
ఇతర దేశాలకు కూడా ఆదివాసులు అంటే ఇలాగ ఉంటుంది, ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలు ఇలాగ ఉంటాయి, వాళ్ళ జీవన శైలి ఈ విధంగా ఉంటుంది అనేటువంటి మనం తెలియజేయడానికే నేను ఎంతో కృషి చేస్తూ మా ఆదివాసి సకల కళా సంక్షేమ సంఘం కూడా మన దేశంలో ఎక్కడెక్కడ ప్రోగ్రాం చేశారు మీరు? ఇక నేను కొన్ని రాష్ట్రాల పేరు కూడా మర్చిపోవడం జరిగింది సార్. చెప్పు. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో చేశాం సార్. ఉదాహరణకు తీసుకుంటే మాకు పక్కనే మహారాష్ట్ర ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది, ఒరిస్సా ఉంది, ఢిల్లీ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, రాజస్థాన్ ఉంది, జమ్మూలో కూడా చేసాం సార్. దక్షిణ భారతదేశం వెళ్ళారా? దక్షిణ భారతదేశంలో కూడా వెళ్ళాం సార్. ఆంధ్ర కానీ, లేదంటే తమిళనాడు కానీ, కేరళ కానీ, బెంగళూరు కానీ. ఓకే. ఇవన్నీ ఇప్పుడు మీకు ఏమైనా అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ వచ్చాయా? అవార్డ్స్ అనేటువంటివి ఇంకేం రాలేదు సార్. ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ అంటే ఆదివాసీ కళాకారులుగా ఉత్తమ కళాకారు అవార్డు మాత్రము కలెక్టర్ మేడం చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. అలాగే బయట స్వచ్ఛంద సంస్థల ద్వారా నంది అవార్డు కానీ, లేదంటే టాలెంట్ అవార్డు కానీ, ఇతరతర అవార్డులు కూడా తీసుకోవడం జరిగింది. మీ అంబిషన్ ఏంటి? ఈ కళారూపాల గురించి మీ అంబిషన్ ఏంటి? ఇంకా ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు? నేను కోరుకునేది ఒకటే సార్. ఇప్పుడు నాకు ఏదైతే నా ఆక్రోధన ఏదైతే ఉందో, నేను ఈ ఆదివాసీ సమాజంలో పుట్టడం ఒక ఎత్తు అయితే, ఈ ఆదివాసీ సమాజంలో ఉన్నటువంటి కళలను పట్టించుకునే నాదులు లేరు సార్. ఈ కళారూపాలను అంటే ఆదివాసులు జీవించడమే ఈ సంస్కృతి సాంప్రదాయాల్లో ఈ ఉన్నాయి కాబట్టి ఆదివాసులు అనే పేరు కూడా వచ్చింది సార్. వీటిని నేను బాహ్య ప్రపంచానికి పరిచయం చేయాలనే, వీటన్నిటిని ముందుకు తీసుకెళ్ళాలన్న అనే ఒక్కటే ఉద్దేశంతో నేను జీవిస్తూ ఉన్నాను సార్. ఓకే. మీరు ఇంకా ఇప్పుడు మీరే వయసు వాళ్ళు సార్. మీరు ఆల్రెడీ ఒక తరం అయిపోయింది. మీ నాన్నగారు, మీ తాతగారు, తర్వాత మీరు. ఇప్పుడు మీకు ఫ్యూచర్లో ఇంకొక 2 తరాలు ఇది ఇంకా మనగలగాలంటే ఏం చేయాలి? యూత్ ఏం చేయాలి? ప్రజలు ఏం చేయాలి? ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వము ఇటువంటి కళారూపాలకు ఖచ్చితంగా వీటి మీద చొరవ తీసుకొని అనేక సందర్భాల్లో ఎటువంటి సందర్భం ఉన్నా ఇటువంటి కళారూపాలకు ప్రమోట్ చేస్తూ ఏ చిన్న సందర్భం ఉన్నా ఈ కళారూపాలను అవకాశం ఇస్తూ పోతే ఆ కళారూపాలు కూడా బతుకుతూ ఉంటాయి సార్. ఆ కళారూపాన్ని నమ్ముకొని ఉన్న కళాకారులు కూడా బతుకుతూ వాళ్ళకు ఒక జీవన ఉపాధి కలుగుతూ బాగుంటుందని నా ఉద్దేశం సార్. ఇప్పుడు ఉండే యూత్కి ఏం చెప్తారు? యూత్కి నేను చెప్పదలుచుకునేది ఒకటే, యూత్ విద్యా వైద్య ఆదివాసీ యూత్కే చెప్పండి, ఏం చెప్తారు? మా ఆదివాసులు అంటే చదువులో చాలా వెనకాల ఉంటారు సార్. చదివించాలి. చదువులో వెనకాల ఉంటారు కాబట్టి వాళ్ళకి వృత్తి కళారూపం కాబట్టి చదువుతో పాటు ఇది కూడా నేర్చుకోవాలని చెప్పండి. అదే చెప్పబోతున్నాను సార్. నేను ఇప్పుడు అంటే దాదాపుగా ఆ కాలంలో వర్క్షాప్ చేయండి, బాగా వర్క్షాప్స్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. చేస్తాను. ఇక ఈ ముందు కూడా మీరు సహకరిస్తే 100% గా చేస్తాను సార్. యూత్కి ఇంకొక 2 తరాలు 3 తరాలు సార్ ఉండాలి అంటే ఇది వర్క్షాప్స్ చేయాలి. చేస్తాను సార్. చేయండి. చెప్పండి. అయితే ముందుగా మా ఆదివాసులు ఆదిలాబాద్ జిల్లాలో ఉంటూ అంటే అక్కడ స్థితిగతులు కూడా చక్కగా ఉండేవి కాదు సార్. అప్పట్లో నేను చదువుకునే రోజులలో కూడా కేవలం స్కూల్స్ ఉన్నాయనే పేరే తప్ప అక్కడ ఎవరు టీచర్స్ వచ్చేవాళ్ళు కాదు, ఏం చేసేవాళ్ళు కాదు. ఆ రోజుల్లోనే అదంతా దీన పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు కొంత మెరుగవుతూ ఇప్పుడు కొంతమంది ఇప్పుడు బాగానే చదువుతున్నారు అనుకోండి, కాకపోతే ఉపాధి అనేటువంటిది యువతకు కలుగుతలేదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే విద్య, వైద్య, ఆరోగ్య రంగాలతో పాటు సాంస్కృతిక రంగం కూడా మన దగ్గర చాలా అంటే చాలా ప్రావీణ్యం చెందింది. దీంట్లో కూడా అనేక రంగాలు ఉన్నాయి. దీంట్లో కూడా అందరూ చేరి అందరూ అనేక రంగాల్లో రాణించాలని నేను ఆశిస్తున్నాను. ప్రొఫెషనల్గా తీసుకోవాలి సార్ 100%గా. ఇప్పుడు మనం ఏదైతే మనకు వచ్చిన టాలెంట్ని ఫస్ట్ మనము దాన్ని గుర్తుపెట్టుకోవాలి, నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, ఉండాలి సార్. అదే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనకు ఈ చదువులో ఇప్పుడు తెలుగు యూనివర్సిటీ ఉంది సార్. దీంట్లో కూడా ఎంపీఏ చేయడానికి అనేక విభాగాలు ఉన్నాయి సార్. దాంట్లో మనం ఒక ఆదివాసి బిడ్డను కాబట్టి నేను ఒక ఆదివాసికి సంబంధించిన ప్రాజెక్టే చేయాలని అనుకుంటున్నాను. అంటే దాని ద్వారా కూడా చేయొచ్చు. ఇట్లా కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి డాక్టరేట్ కూడా చేయొచ్చు. ఇటువంటి మరెన్నో ఉన్నాయి. దీంట్లో కూడా మీరు అనేక దాంట్లో రావాలని ఎగ్జాంపుల్ పెట్టుకొని చాలా మంది చేస్తారు. అట్లా చేయాలి సార్. ఇక నేనంత ఆదర్శనీయంగా అయితే ఏం లేను. నేను కూడా చిన్న పిల్లగాన్ని అనుకోవచ్చు. నాకు టాలెంట్ ఉంది, నన్ను గుర్తిస్తున్నారు, ప్రజలంతా నన్ను ప్రేమిస్తున్నారు, నాకు మంచి అవకాశాలు వస్తున్నాయి, కష్టపడుతున్నాను కాబట్టి నేను కూడా అదే ఆశిస్తున్నాను సార్. అందరూ కష్టపడాలి, అందరూ ఎదగాలి సార్. సో మీరు ఇంకా మంచి ప్రోగ్రామ్ చేస్తూ
జాతీయంగా అంతర్జాతీయంగా మన జిల్లాలో కానీ మన రాష్ట్రానికి కానీ మీ జిల్లాకు కానీ మీ కళారూపాలకు అన్నిటికీ కూడా దిగ్దిగంతాలు వ్యాపించి మీరు మంచి పేరు ప్రఖ్యాతలు సాధించి మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ జనాల్ని అలరిస్తూ ఫ్యూచర్ను కూడా ఇంకా వాళ్ళ చేతిలో అరచేతిలో వైకుంఠంలో కాకుండా మంచి 2 పూటల భోజనం పెట్టేటట్టుగా వాళ్ళకి జీవనోపాధి కలిగించాలని కోరుకుంటూ నాకు మీరు టైం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు గారు. మా ఛానల్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఇటువంటి ఛానల్ అనేటువంటి ఇప్పుడు కళాకారులను ముందుకు తీసుకురావడమే పెద్ద విశేషం సార్. ఇప్పుడు కళాకారులను గుర్తించి వాళ్ళని టెలికాస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళని ఇతరులకు ప్రమోట్ చేస్తూ కేవలం ఒక యూట్యూబ్లోనే కొన్ని వందల మంది, వేల మంది, కోట్ల మంది వీక్షిస్తూ ఇప్పుడు అంతా ఇంటర్నెట్ కాలం అయింది కాబట్టి కొన్ని వేల మందికి ఈ కళాకారులకు మీరు ఇంటర్వ్యూ తీసుకోవడం, వాళ్ళందరికీ తెలవడం, వాళ్ళందరిలో కొందరన్నా ఈ కళాకారులకు ఉపాధి కల్పిస్తారేమో అనే సదుద్దేశంతో ఆశిస్తున్నాను సార్. నేను ఏం అప్పీల్ చేస్తారు చెప్పండి ప్రజలకు, బిజినెస్ మ్యాన్లకు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు, గవర్నమెంట్కి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే సార్. మరుగున పడుతున్న కళారూపాలు కానీ, అంతరించిపోతున్న కళారూపాలు కానీ, ఆదివాసీ కళారూపాలు ఇప్పుడు నాలాంటి కళాకారులు మరెందరో ఉన్నారు. వాళ్ళని కాపాడండి, వాళ్ళని కాపాడి వాళ్లకు ఒక ఉపాధి కల్పించండి. ఆ ఉపాధిలోనే వాళ్ళు ఎంతో కష్టపడి ఇంకా ఇతరులను కూడా ప్రమోట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కళలను కాపాడండి, కళలను వర్ధిల్లేలా చేయండి అని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ శ్రీధర్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంత మృదు స్వభావి, కర్ణ కఠోరంగా ఉన్నటువంటి తన ఆవేదనను చాలా మందికి తెలిసేటట్టుగా చేశాడు. తనకి ఆవేదన ఉంది, తనకు ఒక ఉత్సాహం ఉంది, తనకు ఒక పట్టుదల ఉంది. ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలని, అందరికీ జీవనోపాధి కలిగించాలని ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ మీ రఘునందన్. నమస్తే. Thank you very much. If you like the video, please like, share and comment. Salute.